టు ఈజీ కుకింగ్. మీ ఉమాసుందర్ అండి. హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఏం లేదు, ఈరోజు చల్లగా ఉంది కదండి. వర్షాలు నిన్న మధ్యాహ్నం నుండి వర్షం అండి, మాకు ఫుల్ వర్షము. ఆ చలికి తట్టుకోలేక బజ్జీలు కారస్తాము అని మిరపకాయ బజ్జీలకు అనేసి తరిగి పెట్టినది. చూడండి, పెద్ద పెద్ద ఇవి మిరపకాయలు, దాన్ని రెండుగా కోసి పెట్టుకున్నానండి. మిరపకాయ బజ్జీలు చేస్తూ ఉన్నాను. ఇది వెరైటీ బజ్జీలు అండి. ఒకటి నేను వెరైటీగా చేస్తూ ఉంటా. చూడండి, ఉద్దిపప్పు, ఒక గ్లాస్ ఉద్దిపప్పు అంటే అన్ని బియ్యం వేసుకోవాలి. బాగా ఒక 4 గంటల సేపు బాగా నానిన తర్వాత బాగా పిండి పట్టుకోవాలండి. మెత్తగా బజ్జీ పిండిలాగా పట్టుకోవాలా. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. సోడా పొడి, మనం దోశకి ఇడ్లీకి వేస్తాం ఆ సోడా. తర్వాత కల్లుప్పు, వామ్ అండి. ఇది వామ్ అనేది ఎందుకు వేస్తామంటే మనం గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా ఉండేదానికి, పొట్ట ఉబ్బుకోకుండా అజీర్తి కాకుండా ఉండేదానికండి ఇది మనం వామ్ వేసుకుంటాము. ఇప్పుడు మనం ఇది నానబెట్టుకున్నాం కదా, చూడండి ఎంత బాగా నానిందో. ఇప్పుడు నేను మిక్సీ పడతానండి. నూనె చూడండి, స్టవ్ మీద నూనె పెట్టుకున్నాను. నూనె కాగుతూ ఉంది. ఇప్పుడు నేను బాగా మెత్తగా ఆడించుకున్న తర్వాత బజ్జీలు దేవేటప్పుడు చూపిస్తానండి. ఏమండి, మనం ఇప్పుడు బజ్జీలకి పిండి కొట్టుకునేటప్పుడే చూడండి ఎంత మెత్తగా కొట్టినానో. నేను దీంట్లోని జార్లోని కల్లుప్పు వేసేసినానండి. కల్లుప్పు తర్వాత సోడా కూడా మనం చేయి బాగా కలుపలేక మిక్సీలోనే వేసి కొట్టేసినామంటే బాగా తిరిగేస్తుంది కదా, అందువల్ల వేసేసినాను. చూడండి, కొద్దిగా పసుపు పొడి ఒక 2 చిటికలు పైన వేసుకున్నాను. చూడండి, ఇది వచ్చి వామ్ అండి. అజీర్తి కాకుండా ఉండడానికి బజ్జీలకు వామ్ వేసుకుంటారు. దీంట్లో వేస్తాను ఇప్పుడు పిండి. నూనె కూడా కాగిపోయింది. చల్లగా ఉన్నప్పుడు బజ్జీలు తినాలనిపిస్తుందండి. వర్షానికి బాగుంటుంది. మిరపకాయ బజ్జీలు అనేది వర్షానికి చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలా. మనం సోడా పిండి చూడండి బాగా మెత్తగా పేస్ట్ లాగా కొట్టుకోవాలండి. ఇది శనగపిండితోనే మనం మామూలుగా బజ్జీలు వేసుకునేది. శనగపిండితో అంటే మనకు కడుపు బెరుస్తుంది అనేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా నేను ప్రయోగాలు చేస్తూ ఉంటాను. టేస్ట్ కూడా బాగా మంచి టేస్ట్ ఉంటుంది, కమ్మదనం ఉంటుంది, మనకి బాగుంటుందండి. చూడండి, ఇలా కొట్టుకోవాలి. ఇలా మరీ నీళ్ళగా లేకుండా, మరీ గట్టిగా లేకుండా ఇట్లా బాగా కలుపుకోవాలండి పిండి. ఇప్పుడు మనకి నూనె కాగింది. మనం ఇప్పుడు ఒక్కొక్కటి తీసి వేసుకుందాం బజ్జీలు. ఇట్లా బజ్జీలు ఈ తొట్టాలు ఈ వర్షానికి ఇది అయిపోతా ఉంది, నిలబడడం లేదండి. చూడండి, ఇట్లా మనం దేవుకొని ఒక్కొక్కటి మరీ ఎక్కువ గట్టిగా కూడా ఉండకూడదండి. పిండి ఇట్లా అద్దుకోవాలి అంతే. బాగా రెడ్గా వచ్చేంత వరకు వేయించుకోవాలి, ఎర్రగా వచ్చేంత వరకు. చూడండి, ఇది మిరపకాయ బజ్జీలకి వేస్తాను. చూడండి, పెద్ద పెద్ద మిరపకాయలు, ఆ మిరపకాయలండి. మన చిన్న మిరపకాయలు కాదు, పెద్ద మిరపకాయ. చూడండి ఎంత బాగా పొంగుతూ ఉందో, బాగా వస్తుందండి. మితుదానానికి మితుదానం ఉంటుంది, కమ్మదనానికి కమ్మదనం ఉంటుంది. మనకు అజీర్తి కాదు, బాగుంటుంది. చాలా మంచి టేస్ట్గా కూడా ఉంటుందండి ఇది. చూడండి, బాగా వేగుతుంది. వేసినప్పుడు ఎక్కువ నురుగు వస్తుంది, మళ్ళీ ఏగంగా నురుగు అనేది తగ్గిపోతూ వస్తుంది. కొంచెం కొద్ది కాలినాక మనం తిప్పుకుందాం. ఏమండి, ఒక సైడు వేగినాయి, ఇంకొక సైడు మనం ఇట్లా తిప్పుకోవాలి. ఏమండి,
ఇది చూడండి బాగా ఉడికిందండి, కలర్ కూడా బాగా వచ్చింది చూడండి. మిరపకాయ బజ్జీలు నురుగు అనేది ఆగిపోయింది. మనం వేసేటప్పుడు బాగా నురుగు అనేది బాగా దండిగా వస్తుందండి. ఇప్పుడు నురుగు ఆగిపోయింది. మనం తీసుకున్నాం ప్లేట్లోకి. చూడండి బాగా ఎర్రగా వేగింది. చూడండి ఎంత బాగా ఎర్రగా ఉడికింది చూడండి. బాగుంటుందండి, మంచి కమ్మదనం ఉంటుంది. మనం కనుక్కోలేరండి ఇది ఉద్దిపప్ప, పెసరపప్ప, మన శనగపప్ప ఏదనేది కనుక్కోలేరు. బజ్జీలు మనం తిన్న తర్వాత ఇది కనుక్కోగలం, కానీ మిగతాటప్పుడు కనుక్కోలేము. బజ్జీలు ఇది మామూలు శనగపిండి బజ్జీలే అనుకుంటారండి. చూడండి ఎంత బాగా ఎర్రగా వచ్చినాయో. మళ్ళీ మళ్ళీ వేసుకుందాం ఇప్పుడు ఇంకొకసారి. ముంచి వేసుకుంటే బాగుంటుంది. చిన్న చిన్న మిరపకాయలు కూడా ఇట్లా దేవుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు అనగానే కరెంటు పోయింది. కొంచెం వీడియోలో కూడా కొంచెం మబ్బుగా ఉండేట్టుగా ఉండాలి. ఈ వర్షాలకి కరెంటు పోతా ఉందండి, బాగా పడుతుంది వర్షం. చూడండి ఇప్పుడు కరెంట్ వచ్చింది, బాగా బ్రైట్గా కనిపిస్తుందండి మనకి. అప్పుడే చీకటి అయిపోయింది. వర్షాలు వచ్చిందంటే కరెంట్ ప్రాబ్లము, ఎండాకాలం వస్తే కరెంట్ ప్రాబ్లము. ఏం చేయాలా? గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండేవాళ్ళు కూడా తినొచ్చండి. తిని బాగుంటుంది మిరపకాయలు. ఇది శనగపిండి కాదు కదా, అందువల్ల బాగుంటుంది. చూడండి కలర్ఫుల్గా బాగా ఉడుకుతుంది. చూడండి మనం మిరపకాయ బజ్జీలు వేసుకుంటున్నాం కదా, చూడండి నురుగు అనేది ఆగిపోయిందండి. ఇప్పుడు బాగా ఉడికింది, బాగా ఎర్రగా ఉడికింది. చూడండి మిరపకాయ అనేది బాగా ఇట్లా. ఇప్పుడు అన్నీ దేవుకునేసి టేస్ట్ చేసి చెప్తానండి. మరి అన్నీ తీసుకోవాలి ఉడికినటువన్నీ. చూడండి బాగా మంచి రుచి అండి. ఇది చేసుకోండి, వాళ్ళు నానబెట్టి చేసుకోండి, చాలా రుచిగా ఉందండి. ఇది బాగుంటుంది. మన చిత్రాన్నానికి నంచుకోవడానికి, సాంబార్ అన్నము, ఏదైనా పుల్లగూరకు, తర్వాత వచ్చి పప్పు, చప్పిడి పప్పు అట్లా చేసుకునేప్పుడు మనం అన్నం లేక నంచుకోవడానికి బాగుంటుందండి. అన్నానికి నంచుకోవడానికి బాగుంటుంది. తర్వాత వచ్చి మనం వర్షం వచ్చేటప్పుడు చల్లగా ఉంటుంది కదా, దానికి తినడానికి చాలా బాగుంటుందండి. వేడి వేడిగా చల్లదనానికి. వర్షము చలికాలం అంటే మిరపకాయ బజ్జీలే గుర్తొస్తాయి ఎవరికైనా. ఏం చేసుకున్నామంటే మిరపకాయ బజ్జీలు చేసుకున్నామంట. తీసేసినాము. ఇప్పుడు నేను చూడండి ఎంత బాగుందో టేస్ట్ చేసి చెప్తానండి. చూడండి ఇది చూడండి కారం అండి, ఎర్రగడ్డ కారం. ఇది ఎర్రగడ్డ కారం. ఇది మా రాయలసీమలో కారం అంటేనే ఎర్రగడ్డ కారం. ఇది బజ్జీలకి, బోండాలకి ఇట్లా అద్దుకొని ఇట్లా తింటా ఉంటే చాలా టేస్ట్గా ఉందండి. బజ్జీలకి కారము ఇదే కారం ఉంటుంది. అయినా కారం పెట్టుకొని మనం బజ్జీ తింటామంటే మంచి కమ్మదనం అనేది కనిపిస్తుందండి. చాలా బాగుంది. చూసిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోలన్నీ మీకు రావాలంటే బెల్ బటన్ నొక్కినారంటే నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయండి. థ్యాంక్ యూ.